ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మొదట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, ఈ యొక్క సమయంలో నీ వాక్యం మేము ధ్యానించుండగా మా ఆత్మీయ మనోనేత్రాలు తెరిచే నీ సత్యము గ్రహించగలిగినట్లు పరిశుద్ధాత్మకు మరింపును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభం తెలియజేస్తున్నాను. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. ఏశావు యాకోబుకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావు ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఏశావును దేవుడు ద్వేషించడానికి గల కారణం ఏంటి అంటే, యాకోబును ప్రేమించడానికి గల కారణం ఏంటి అని అంటే, మనం ఆదికాండము 25వ అధ్యాయంకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ మనకు సమాధానము దొరుకుతూ ఉన్నది. ప్రియులారా, ఇది చాలా మరి ఆశ్చర్యం మనకు కలిగిస్తూ ఉంటుంది. ఆదికాండము 25వ అధ్యాయం మనం గమనించినట్లయితే, మరి ఏశావు ఒక దినాన అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఎర్రెర్రని కలగూర వంటకం వాళ్ళు చేస్తూ ఉంటుండగా ఏశావు వచ్చి, నాకు కొంచెం పెట్టండి, నేను ఆకలితో ఉన్నాను, చచ్చిపోతున్నాను అంటే, యాకోబు నీ జ్యేష్ఠత్వమును నాకు ఇచ్చినడలా నీకు నేను అది పెడతాను అని అంటాడు. అయితే ఏశావు, మరి నేను చావబోతున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అని యాకోబుకి ఇస్తాడు. యాకోబు అతనితో ప్రమాణం చేపించుకొని ఆ యొక్క జ్యేష్ఠత్వంలో పొందుకుంటాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తన తమ్ముడైన యాకోబుకు అమ్ముకున్నాడు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు కాబట్టి మరి ఏశావును దేవుడు మరి ద్వేషించినట్లుగా ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తూ ఉంది. దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయను. ఏం చెప్తా ఉన్నది వాక్యం? దీవెన యందు వానికి ఇష్టం లేదు కాబట్టి అది వానికి దూరం అయిపోయిందట. మరి మొట్టమొదటనేమో తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని, తరువాత మరి ఇస్సాకు అయిన తన తండ్రి, నాయనా నేను దీవిస్తాను, మరి నువ్వు వెళ్ళు నా కొరకు వేటాడి మరి భోజనం తీసుకొని రా అన్నప్పుడు వెళ్ళి వచ్చేసరికి ఏశావుకు రావాల్సిన దీవెనలు యాకోబు పొందుకుంటారు. వచ్చిన తర్వాత మరి యాకోబు చేసిన పని ఏశావు గ్రహించి తండ్రి యొద్దకు వచ్చి, ఏశావు తన తండ్రి మాట విని దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో చెప్పాను. అక్కడ ఏశావుకు రావాల్సిన దీవెనలు యాకోబు పొందుకొని మరి ఉన్నప్పుడు అది గ్రహించిన ఏశావు మరి తన తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెన కొరకై మొరపెడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, నన్ను కూడా దీవించు తండ్రి అని అంటే ఇస్సాకు అంటాడు, నిజంగా అతడు దీవించబడిన వాడాయను అని ఇస్సాకు చెప్తాను. ప్రియులారా, మరి ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే ఏశావు తన జ్యేష్ఠత్వంని అమ్ముకున్నాడో అప్పుడే దేవుని నుంచి వచ్చిన దీవెనలు మరి ఆశీర్వాదం ఆయన పోగొట్టుకున్నాడు. మనలో చాలామంది కూడా ఇలానే ఉన్నారు.
దేవుడు మనకు అనుగ్రహించిన దీవెన ఆశీర్వాదాలు మరి ఆశీర్వాదాలను పొందుకొని తర్వాత వాటన్నిటిని పోగొట్టుకొని ఏడుస్తూ ఉంటాం. ఈ ఆశీర్వాదాలు మనం ఎలా పోగొట్టుకుంటామంటే, ఎప్పుడైతే దేవుడు మనల్ని దీవిస్తాడో, ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో, ఆ ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించక, ఆ డబ్బును బట్టి, ఆ డబ్బుకున్న గర్వాన్ని బట్టి మనం సాతానుకు అమ్ముడుపోతాం. సాతానుకు అమ్ముడుపోయి మెల్లిమెల్లిగా ఆరాధనలకు దూరం అవుతూ ఉంటాం, వాక్యమునకు దూరం అవుతూ ఉంటాం, ప్రార్థనకు దూరం అవుతూ ఉంటాం, ఆత్మీయ జీవితానికి మరి దూరం అయిపోయి, ఆత్మీయ జీవితంలో తగ్గిపోయి మనల్ని మనము దేవునికి దూరంగా జీవించడం మొదలు పెడతా ఉంటాం. ఎప్పుడైతే ఇలా జరుగుతున్నదో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదాలను మనం పోగొట్టుకొని దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం, దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం, ఈ డబ్బు ఎప్పుడైతే అయిపోతాయో తిరిగి మరలా దేవుని పాదాల సన్నిధికి వచ్చి దేవా నన్ను దీవించు అని మనము మొరపెడుతూ ఉంటాం. దేవుడు దీవిస్తాడు, కానీ దేవుడు నీకు మొదట ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. అయితే ఈసారి ఇచ్చేటప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మరి యాకోబును మనం గమనించినట్లయితే తన తండ్రి దీవించిన తర్వాత మరి ఆయన పొందుకోలేదు. కానీ ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం మనం గమనించినట్లయితే, ఒక నరుడు ఆయనతో తెల్లవారు వరకు ఆయనతో పెనుగులాడను. 25వ వచనం, ఆయన గెలవకుండుట చూచి అతని తొడ మీద కొట్టెను, అతని తొడ గూడు వలిసెను. అయితే తెల్లవారుచున్నది, నన్ను పోనీయు అని అంటే నన్ను ఆశీర్వదిస్తే గాని పోనీ అని నేను. 28వ వచనంలో, నీవు దేవునితో పోరాడి గెలిచితే గనుక ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడదు అని దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టుగా తండ్రి అయిన ఇస్సాకు మరి దీవించినాడు. అయితే పరలోకపు తండ్రి దీవించే వరకు ఒక దినాన ఒక రాత్రి అంతయు మరి యాకోబు పోరాడతాడు. దేవా నువ్వు నన్ను దీవించకపోతే నేను నిన్ను వదిలిపెట్టాను.